Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో నేను అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాను. దాని యొక్క కంటిన్యూషన్ అన్నమాట ఈ యొక్క టాపిక్. అటామిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక ఆటంలో న్యూక్లియస్లో సరౌండెడ్ అయ్యే దాంట్లో పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఆ ఒక పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ని ప్రోటాన్ అంటామని, న్యూట్రల్ పార్టికల్స్ని న్యూట్రాన్ అంటామని, నెగిటివ్లీ పార్టికల్స్ని ఎలక్ట్రాన్ అంటామని చెప్పాను. సో అటామిక్ స్ట్రక్చర్, an atom consists of an extremely positively charged nucleus surrounded by the negatively charged particles. Nucleus consists of positively charged particles called proton and also neutral particles called neutron. The nucleus is surrounded by negatively charged particles called electron. The number of protons in the nucleus is called the atomic number and it is denoted by the letter Z. ఓవరాల్గా మనకి అటామిక్ స్ట్రక్చర్ అంటే ఒక బ్రీఫ్గా ఎలా చెప్పుకుంటామంటే, అటామిక్ స్ట్రక్చర్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆటమ్ చుట్టూ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఏమవుతుందంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్లీ పార్టికల్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో మనము పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్నేమో ప్రోటాన్ అంటాము, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్నేమో ఎలక్ట్రాన్ అంటాము, అలాగే న్యూట్రల్ ఛార్జ్డ్ పార్టికల్స్నేమో న్యూట్రాన్ అంటాము. అలాగే న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని ఏమంటామంటే అటామిక్ నెంబర్ అంటాము. దాన్ని లెటర్ జెడ్తో డినోట్ చేస్తాము. The number of protons in the nucleus is called the atomic number and it is denoted by the letter Z. ఇదన్నమాట మనకి అటామిక్ స్ట్రక్చర్. ఇదన్నిటిని నేను ఒక డయాగ్రమెటిక్ రూపంలో రిప్రజెంట్ చేస్తాను, చూపిస్తాను అది కూడా మీకు. The number of neutrons in the nucleus is denoted by N. న్యూక్లియస్లో ఉన్న నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. అలాగే ద మాస్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై ద సమ్ ఆఫ్ అటామిక్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దట్ ఈజ్. మాస్ నెంబర్ని మనం ఎలా కనుక్కుంటాము అంటే అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇప్పుడు ఒకదానికి ఒక మనం మాస్ అనేది కనుక్కోవాలి అంటే దాని యొక్క అటామిక్ నెంబర్, దానికి ఎంతైతే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనము ఇది మాస్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ మాస్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు చెప్తానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి బేసిక్ ఫిగర్ అన్నమాట, అటామిక్ స్ట్రక్చర్ యొక్క బేసిక్ ఫిగర్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను న్యూట్రాన్స్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి. సో పాజిటివ్లీ ఛార్జ్ ప్రోటాన్, న్యూట్రల్ ఛార్జ్ న్యూట్రాన్, నెగిటివ్లీ ఛార్జ్ అనేసి మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను మీకు. పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్రోటాన్, న్యూట్రల్ ఛార్జ్ న్యూట్రాన్, నెగిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి. పాజిటివ్లీ ఛార్జ్ ప్రోటాన్, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్, న్యూట్రల్ ఛార్జ్ న్యూట్రాన్ అని చెప్పేసి. ఈ యొక్క న్యూక్లియస్లో అన్ని టైప్ ఆఫ్ న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్లో మనకి న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి సరౌండెడ్ అయి ఉన్నాయి అన్నమాట. అబ్జర్వ్ చేశారా? సో ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది నేను మాస్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక హీలియం, నియాన్, హీలియం దగ్గర తీసుకొని హీలియం అనే తీసుకొని ఎగ్జాంపుల్గా చూద్దాము ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. An example of an atomic structure of helium element is given below. హీలియం నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ 2. దాని యొక్క నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి 2. అప్పుడు మనకి మాస్ నెంబర్ కావాలి అంటే అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, సమ్ ఆఫ్
అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని సమ్ చేస్తే కనుక అది మనకి అటామిక్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కలిపి అది మనకి మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ అనేది వస్తుంది. సో మనకి మళ్ళీ మనం ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే అటామిక్ స్ట్రక్చర్లో మనకి పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్ అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి సరౌండ్ అయి ఉంటుంది ఆ ఆటమ్ చుట్టూ న్యూక్లియస్లో. వీటిలో మనకి పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్నేమో ప్రోటాన్ అంటాము, అండ్ న్యూట్రల్ పార్టికల్స్నేమో న్యూట్రాన్ అంటాము, అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్నేమో ఎలక్ట్రాన్ అంటాము. ఈ యొక్క నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యొక్క న్యూక్లియస్ని అటామిక్ నెంబర్తో డినోట్ చేస్తాము. దాన్ని మనము లెటర్ జెడ్తో డినోట్ చేస్తాం అన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని న్యూక్లియస్లో ఉన్న నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనము క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాము. అండ్ అలాగే మనం మాస్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కలిపితే అది మాస్ నెంబర్ అవుతుంది. ఈ యొక్క బేసిక్ ఫిగర్ అనేది మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే అటామిక్ స్ట్రక్చర్లో ఇది బేసిక్ అటామిక్ స్ట్రక్చర్ అన్నమాట. దీంట్లో మనము ఒక న్యూక్లియస్ ఉంటే ఆ న్యూక్లియస్ సరౌండెడ్ బైన అటామిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ కానీ, ప్రోటాన్స్ కానీ, న్యూట్రాన్స్ కానీ అవి ఎలా ఆ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయో చూసుకుంటున్నాము. అండ్ అలాగే మనము ఇక్కడ మాస్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చెప్పాము, అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పాం కదా. అలాగే మనము హీలియం అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాస్ నెంబర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఇక్కడ చూద్దాము. హీలియం నెంబర్ అటామిక్ నెంబర్ అనేది 2, దాని యొక్క నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి 2 ఉంటాయి. సో దాని యొక్క మాస్ నెంబర్ ఎలా వస్తుంది అనేది ఎలా చెప్పగలుగుతాం, అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పే అప్పుడు నేను మీకు న్యూట్రాన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అటామిక్ నెంబర్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ అంటాము, ఆ పీరియాడిక్ టేబుల్ అనేది లైక్ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అప్ టు 20 ఎలిమెంట్స్ దాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ ఒక బ్లాక్లో ఏ ఒక ఎలిమెంట్స్ ఉంటాయి అనేది మీకు నీట్గా ఒక చార్ట్ రిప్రజెంటేషన్లో కానీ నేను మీకు చెప్తాను అన్నమాట. ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్. నాకు తెలిసి మీకు ఈజీగానే ఉంటుంది. ఎలా అంటే చెప్పగానే అది మైండ్లోకి వెళ్ళిపోయేలాగా ఉంటాయి అన్నమాట ఈ కాన్సెప్ట్స్. సో నాకు తెలిసి మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు డెఫినెట్గా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మీకు ఏమి ఒక చిన్న డౌట్ ఉన్నా కానీ నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ప్రతిదీ మీకు చెప్తాను. అండ్ అలాగే మీకు ఈ నోట్స్ కనుక కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు అంటే నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు పెట్టాను, లర్న్ విత్ దీప్తి అని చెప్పేసి. సో మీరు దానికి జాయిన్ అయినా కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. నేను ప్రతిదీ దాంట్లో అప్డేట్ ఇస్తాను అన్నమాట, ప్రతిదీ నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. సో మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అండ్ ఈ వీడియో అనేది మీకు కొంచెం కాకపోతే కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో ప్రతిదీ నాకు అడగండి. నేను లేదు ఇది కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మేబీ ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు, ఏమైనా వాయిస్ బ్రేక్ అయినా కానీ, ఏమైనా ఉన్నా కానీ నేను అది మీకు మళ్ళీ చెప్తాను అన్నమాట. సో ఏంటి అంటే నేను ఆల్రెడీ ఫిజిక్స్ చెప్దామని స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు మేబీ 4-1 వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను, నాట్ ష్యూర్. సో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఇదేమంటే ఒక త్వరగా అయిపోతుంది అన్నమాట, అంత ఎక్కువ టైం తీసుకోదు. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ అనేది మనం గట్టిగా చెప్పాలంటే 2-3 డేస్లో 5 యూనిట్స్ అనేది కవర్ చేయొచ్చు. సో మీకు నేను ఒక్కొక్క కాన్సెప్ట్ నేను అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం అంటే మరీ ల్యాగ్ చేయను, ఈజీగా అయిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ.